గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గను ఏ టు జెడ్. ఇంకా ముందుగా ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వీడియో అయితే యూస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని గను ఏ టు జెడ్. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయన నా యూట్యూబ్ ఫ్యామిలీకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మేమైతే వినాయకుని తీసుకురాని పోతున్నాం. ఒకసారి చూడండి, మా బండి అయితే కిరాయి మాట్లాడుకో మా ఫ్రెండ్స్ వాళ్ళు కొందరు నలుగురు అయితే డెకరేషన్ ఇస్తారు. కంప్లీట్ కావాలి, కొంచెం అయితే కంప్లీట్ అయితే మేమైతే వినాయకుని తీసుకురాని పోతున్నాం. బండి స్టార్ట్ అయింది, పోతున్నాం. ఒకసారి చూడండి, మా వాళ్ళు ఎక్సైట్మెంట్ చూడండి. ఒకసారి అందరినీ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. గాయస్ మేమైతే వినాయకుల దగ్గరికి వచ్చిన తీసుకోవడానికి కొంత కొంచెం చీకటి అయింది, వీడియో మొత్తం క్లారిటీ ఉండదో తెలియదు. గాయస్ ఒకసారి అయితే మన వినాయకుని దగ్గరికి పోదాం. మనం అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే మన వినాయకుని కలర్ వేయలే, ఇప్పుడు ఒకసారి చేసిళ్ళు. మనం పోయి ఒకసారి మన వినాయకుని చూద్దాం. వీళ్ళందరూ అయితే వాళ్ళ ఎవరు వినాయకులు వాళ్ళని తీసుకోవడానికి అయితే వచ్చిళ్ళు. మన వినాయకుడు అయితే అది చూసుకున్నట్లయితే ఎంత బాగుంది కదా. ఒకసారి అట్లా రౌండ్ వేసేద్దాం, ఎవరు వినాయకులు వాళ్ళు తీసుకోవట్లేదు కదా. ఒకసారి చూద్దాం, అందరిని ఒకసారి కవర్ చేద్దాం. మనం మనం నచ్చినప్పుడు అయితే వీటికి కలర్ వేయలేదు, ఇప్పుడైతే కలర్ వేసిళ్ళు. ఒకసారి చూడండి, బాగున్నాయి కదా. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్ గా మస్తు ఉన్నాయి కదా వినాయకులు. ఇవి చిన్న వినాయకులు. 6 ప్యాక్ వినాయకుడు కూడా ఉందట, మీకు చూపిస్తా ఒకసారి. ఇదేనా 6 ప్యాక్? ఇదో 6 ప్యాక్ వినాయకుడు అట. ఇది ఇదో ఇవన్నీ అవే, ఈ రో మొత్తం 6 ప్యాక్ వినాయకులే. గాయస్ మనం చూసుకున్నట్లయితే చూడండి, అందరు ఎవరు వినాయకులు మనం తీసుకోవడానికి వచ్చిళ్ళు లైన్ గా. కాకపోతే మనం ముందు తీసుకోవాలంటే మన బండికి ముందర 2 ట్రాక్టర్లు పెట్టిళ్ళు, దానివల్ల కొంచెం మనకు లేట్ అవుతుంది, డిలే అవుతుంది. ఇప్పుడు మనం మాక్సిమం అటు సైడ్ నుంచి అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మనం ఒకసారి మన వినాయకుడికి అయితే పోదాం. గాయస్ ఒకసారి దీనికైతే మనం కలర్ షైనింగ్ కలర్ కొడతారట. ఒకసారి మేము చెప్పిన ఆయన వస్తుండే, ఈ షైనింగ్ కలర్ వేసినాక ఇక్కడ దీనికి షైనింగ్ కలర్ వేసినాక మనం అయితే తీసుకొని పోదాం. ఒక కొబ్బరికాయ కొట్టి పోదాం. రైస్ ఎక్కిద్దామంటే ఒక 10 నిమిషాలు ఆగుర్రి, వాళ్ళు పోయినాక మనం ఫ్రీగా మీ బండి అయితే మేము ఎక్కించినాక మీరు తీసుకోవరి అంటుండో. మనం ఒకసారి అయితే అడుగు చూద్దాం. రైస్ ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాయి, మనం ఇక వినాయకుని లిఫ్ట్ చేసి పోయి మా మనమైతే ఇప్పుడే వినాయకుని అయితే పైకి ఎక్కించినాం. దీనికి షైనింగ్ వేస్తాడ. షైనింగ్ ఎక్కించినాక కొంచెం ఇక్కడ కొంచెం వెనుకవా
చెవు అయింది. ఈ కలర్ వేయించినాక మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇక రేపు వరకు ఇవన్నీ ఖాళీ అవుతాయి కదా. ఎక్కడెక్కడ నుంచి వచ్చి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ దూరం ఎంత నుంచి కర్ణాల నుంచి వచ్చిలా. షైనింగ్ కూడా ఒకటి నింతా మీరు చూసిగా. ప్లస్ ఇక్కడ ఎల్కి వచ్చిన కలర్ ఉండే కలర్ ఏమని చెప్పినాం, కలర్ కూడా వేసినాం. మా బండి అయితే స్టార్ట్ అయ్యింది, మేము పోతున్నాం. అమౌంట్ అయితే మా వాడు కొట్టేస్తాడు, అంటే 2000 పెండింగ్ పెట్టినాం డ్యూ అమౌంట్ కొట్టేస్తాడు. మనం బయటకు వచ్చి మన వాళ్ళు అందరూ వచ్చిలా లేదా అని చూసుకొని గతం బండి ఎక్కి మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక మేమైతే బయలుదేరినాం, వినాకునైతే ఎక్కించుకొని పోతున్నాం. వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. వర్షం వచ్చినా కూడా మేము ఒకటి సేఫ్టీ కోసం అయితే మేము పరవ తెచ్చుకున్నాం. వర్షం వచ్చినప్పుడు బండి ఆపుకొని మాత్రం పరవ తెచ్చుకుంటాం, ఎందుకంటే షైనింగ్ కలర్ ఇట్లా ఏమైనా డ్యామేజ్ కాకుండా సేఫ్టీ కోసం అయితే మేము పరవ తెచ్చుకున్నాం. ఒకసారి మీరైతే పైన చూసుకున్న అయితే చూడండి ఒకసారి మబ్బు ఎట్లుందో. ఇప్పుడైతే ఎక్కినాం, మేము 5 అయితే ఎక్కినాం, పోతున్నాం. మధ్యలో ఎక్కడ వస్తే మళ్ళీ ఆపి బండి ఆపి పరవ అయితే కప్పుకుంటాం. ఇక దేవుడు నానుడింగ్స్ ఫర్దర్ లేచుడింగ్స్. వాట్ కెన్ ఐ డు ఫర్ థింగ్స్? రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మీరు చూసుకున్నట్లయితే వినాయకుడు అయితే సక్సెస్ఫుల్ ఇక్కడ తీసుకొచ్చినాం. కానీ భారీ వర్షం స్టార్ట్ అయింది. రామచంద్రపూర్ స్టార్ట్ అయింది. రామచంద్రపూర్ అయితే పర్ర కప్పినాం. పర్ర కప్పి వచ్చేవరకు అయితే దిగి అందరూ తీసుకున్నాం. మళ్ళీ సేఫ్టీ కోసం మళ్ళీ వేరే పర్రలు కప్పుతున్నాం. పర్రలు కప్పి దారి ప్రస్తే లేవకుండా దారి పక్క మాత్రం లేవకుండా కాళ్ళు అయితే గట్టిగా పెడతాం. కట్టినాక బండి అయితే మా విగ్రహం దాత వాళ్ళ ఇంటికాడ పెడతాం. పెట్టి రేపు పొద్దుగాల తీసుకొని వచ్చి మళ్ళీ క్లియర్ మండపంలో అయితే పెట్టుకుంటాం మేము. వర్షం వస్తా అని చెప్పి శక్తితో ఆయన తీడ కూర్చుంది. కడతాను నేను ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి లైట్ ఫోకస్ పెట్టు. వర్షం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో. మా వినాయకుని చూడు ఒకసారి. వీడు మా బండి ఉన్నారు, మీకు కిరాయి కూడా అవైలబుల్ వస్తాడు. ఎమర్జెన్సీలో ఏ టైంలో అయినా మీరు కాల్ చేసినా అవైలబుల్ గా ఉంటాడు. ఏ టైంలో అయినా అవైలబుల్ గా ఉంటాడు. నంబర్ అయితే ఒకసారి చూడండి, ఒకసారి జూమ్ చేయి. నంబర్ జూమ్ చేయరా, ఆ నంబర్ కి అయితే కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీకు కిరాయి వస్తుంది. ప్లస్ నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 5 or 10% కి డిస్కౌంట్ తీసుకుంటాడు. దీని పేరు వచ్చేసి చింతల అజయ్ వింజపల్లి. చెప్పండి మీకు ఫీలింగ్ ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే కనుక్కున్నాను. డే 2 వల్ల మీరు చూసుకున్నట్లయితే నిన్న నైట్ అయితే మనం తీసుకొచ్చి వర్షానికి అయితే పెట్టినాం. ఇప్పుడైతే ఈ నుంచి అయితే మన మండపానికి అయితే తీసుకోబోతున్నాం. చూడండి ఒకసారి. నేను భారీ వర్షం అయితే నైట్ అయితే బాగా నచ్చింది. తర్వాత దాని చిన్న సేఫ్టీ కోసం పెట్టుకున్నాం. ఇప్పుడైతే మా పంది దగ్గరికి అయితే తీసుకుపోతున్నాం. పంది దగ్గర తీసుకొని ఆడ పెట్టినాక తర్వాత ఒకసారి అయితే ఫైనల్ వచ్చి వైర్ ఉండడం వల్ల ఇచ్చిన సంది కదా, ఇళ్ళకెళ్ళి అయితే వినాకుడు అయితే వైర్లు అవి దాటి అని చెప్పి అట్లా నేను నుంచి అయితే పంపిస్తాం. పరైతే తీసిన మా లడ్డు పెద్ద పని చేసినాడు. మొన్న ఎప్పుడు ఏంది గాయస్. ఇప్పుడైతే మా వినాకునే తీసుకొచ్చినాం. ఈ పందిలో దించి పెడతాం. అయ్యగారు వస్తాడు, వేరే పందిరి దగ్గర అయితే పూజ చేస్తుండ్రు. అయ్యగారు వచ్చినాక మా పూజ స్టార్ట్ చేస్తాం. ఇక ఇప్పుడు ముహూర్తం అంటే 11:30 నుంచి ముహూర్తాలు మంచిగా ఉన్నాయట. సో అందుకే 11:30 వెయిట్ చేసినాం. ఆయనతో దించి అయ్యగారిని తీసుకొని వస్తాం. ఇప్పుడు ఏదో ఒకసారి చూడండి మీరు దించేది. మా కమిటీ సభ్యులం అయితే మేము అందరం కలిసి
వినాయకుని అయితే సక్సెస్ఫుల్ గా అయితే ఇక్కడ మా స్టేజ్ మీద పెట్టినాం. ఒక అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక పంతులు వచ్చినాక ఆయనతో పూజ స్టార్ట్ చేస్తాయి. అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈసారి కొంచెం స్టేజ్ అయితే మేము పెద్ద చేసినాం. ఎందుకంటే లాస్ట్ చిన్న చేసేట్లా పండుగ కాళ్ళు అయితే కంప్లీట్ గా కిందికి బయటికి కనిపించినాయి అన్నట్టు. గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మా పంతులు అయితే వచ్చిండు. చూడండి మా విగ్రహం దాత కూడా వచ్చిండు. పూజ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం చూడండి ఒకసారి క్లియర్ గా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయే సర్వవిఘ్నాః శాంతయే కళ్యాణగుణే ఓం దేహాయ స్వాహం నారాయణ అష్టమదలింగం. గౌరమ్మకి వేయి, కలశానికి వేయి, అక్కడ దేవునికి వేయి. గణేష్ ఇది పట్టుకో బిడ్డ. మామూలు ప్రసాదం తిని తెచ్చుకున్నాడు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. గైస్ మీరు చూసుకున్నట్లయితే మా వినాయకుని దగ్గర అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హైలైట్ అంటే సూపర్ జరిగింది. ప్రసాదం కూడా చూసారు కదా, ప్రసాదం కూడా పంచిపెట్టిన అయిపోయింది. ఇంతటితో అయితే వీడియో మొత్తం కంప్లీట్ అయింది.